రండి పక్కన కూర్చోలాగా కూర్చో రాజాది రాజా రాజా మాతాండ శ్రీ శ్రీ మహారాజ్ గారు ఇచ్చేస్తున్నారు. మహామంత్రి మహారాజా ఎంతవరకు వచ్చింది మన నూతన సామ్రాజ్య స్థాపన? మహారాజా మన నూతన రాజ్యం నిర్మించడం పూర్తయింది మహారాజా. ఆ రాజ్యంలో పరిపాలన చేయడానికి రాజును అభిషేకించడమే తర్వై మహారాజా. మంచిది మహామంత్రి. చిత్తం మహారాజా. సేనాధిపతి తక్షణమే మా రాజకుమారులను ప్రవేశపెట్టండి. అట్లనే మహారాజా. ఎవరక్కడ? ఎవరు లేరు. ప్రవేశపెట్టండి. తండ్రి గారికి ప్రణామములు. కుమారులారా, చెప్పండి తండ్రి. మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే మీకోసం ఒక అందమైన రాజ్యం స్థాపించబడింది. దాన్ని మీరు పరిపాలించాలి. సరే తండ్రి. మరొక విషయం ఏంటంటే మీ అవగాహన కోసం మీరు ప్రజల్లోకి సామాన్య మానవులుగా వెళ్ళాలి. చిత్తం తండ్రి. రాజకుమారుని ఎవ్వరికీ తెలియకూడదు. సరే తండ్రి. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఏ రాజ్యంలో ఏ ఒక్క ఆజ్ఞను మీరు పరిపాలించినా లేకపోతే అతిక్రమించినా దానికి శిక్ష తప్పదు. ఏమంటారు ఆచార్య? చాలా మంచి ఆలోచన మహారాజా. ప్రజా సంఖ్యమే రాజ సంఖ్యము. మంచి పరిపాలన మంచి అనుభవం అందిస్తుంది మహారాజా. మంచి ఆచార్య. కుమారులారా, మీరు వెంటనే సిద్ధపడి వెళ్ళండి. ఇంతటితో ఈ సమావేశం ముగిసింది. సిద్ధపరచ మహారాజా. మన రాజ్యం కోసం 50,000 అశ్వబలం, 20,000 గజబలం మరియు 2 లక్షల సైన్యాన్ని సిద్ధపరచ మహారాజా. ఇదిగోండి దాని యొక్క వివరములు. మహారాజా, ఇప్పుడే అందిన వార్త. ఎవరో మన రాజ్యంలో అక్రమాలకు పాల్పడుతున్నారంట. వాళ్ళని ప్రవేశపెట్టమంటారా? మన రాజ్యంలో అక్రమాలకు ప్రవేశపెడుతున్నారా? లేకపోతే అక్రమాలు చేస్తున్నారా? తక్షణమే వాటిని ప్రవేశపెట్టండి. అట్లానే మహారాజా. బదులారా, వెంటనే వాళ్ళని తీసుకురండి. ఇంకెవరు పొట్లే